విశాఖలోని ఆర్కే బీచ్ శివనామ స్మరణలతో మార్మోగుతోంది. సాగర తీరంలో కోటిలింగాలతో ఏర్పాటు చేసిన మహాశివలింగం దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖలోని మహాశివలింగం నుంచి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. చేసిన ఒక మహాశివలింగం విశాఖ ఆర్కే బీచ్ లో ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ కొలువు తీరుతుంది. ప్రస్తుతం మనం అలా కొలువు తీరిన 32వ ఏట కొలువు తీరిన ఈ కోటిలింగాల మహాశివలింగం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక మహాశివలింగాన్ని ప్రతి ఏడాది కూడా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం అంటే ఒక్కొక్క చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. ఆ శివలింగంపై మళ్ళీ చిన్న చిన్న శివలింగాలుగా అక్కడ చిత్రీకరించి ఉంటుంది. మొత్తం ఇవన్నీ లెక్కపెడితే కోటి శివలింగాలు వస్తాయి. ఇది ప్రతి ఏడాది ఇక్కడ ఇలా ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి పెట్టడం, అలాగే దీన్ని భక్తులు పెద్ద ఎత్తున సందర్శించుకోవడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. శివరాత్రి ఉత్సవాలు అంటే విశాఖ వాసులకు కానీ ఇక్కడ ఉత్తరాంధ్ర వాసులకి అందరూ కూడా గుర్తొచ్చేది విశాఖ ఆర్కే బీచ్ లో పెట్టే ఈ కోటి లింగాల మహాశివలింగం దగ్గరికి వస్తారు. ఇక్కడ పెట్టిన తర్వాత అంటే శివరాత్రి ఉదయం నుంచి కూడా మరుసటి రోజు ఉదయం పుణ్య స్నానాలు చేసి శివరాత్రి తాలూకు జాగరణ ముగిసే వరకు కూడా ఇదే స్థాయి ఈ మహాశివలింగానికి అభిషేకం జరుగుతుంటుంది. ఈ అభిషేకం జరిగే నీళ్లు కూడా భారతదేశంలోని వివిధ పవిత్ర నదుల సంగమాల దగ్గర నుంచి తెచ్చిన నీటిని అంతటినీ తీసుకొచ్చి ఇక్కడ వాటితో కలిపిన జలాలను ఇక్కడ కంటిన్యూస్ గా ఇక్కడ అభిషేకం చేసే జలాభిషేకం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్న తిరణాల వాతావరణం కనిపిస్తుంది. శివరాత్రి వచ్చిందంటే చాలు ఇక్కడ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో తిరణాల కనిపిస్తుంటుంది. ఈ శివలింగం దగ్గర పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, కొబ్బరికాయలు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా రేపు ఉదయం వరకు కూడా ఇలాగ ప్రజలు ఇప్పుడు మనం చూస్తున్న క్యూ లైన్స్ లో చూస్తున్నాం. ఇలా ఎవరైతే కంటిన్యూగా వెళ్తున్నారో రేపు ఉదయం వరకు కూడా ఇదే విధంగా ఇలా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ శివరాత్రి జాగరణ అందరికీ కూడా చాలా మంది గుళ్ళు గోపురాలు చేసుకుంటూ ఎక్కువ మంది విశాఖ వాసులు మాత్రం ఆర్కే బీచ్కి వస్తే ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ శివలింగం ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే తిరణాల వాతావరణంలో కనబడుతుంది. చుట్టుపక్కలంతా కూడా ఒక పక్క ఆధ్యాత్మిక చింతన, మరొక ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ రెండు కూడా కలిసి వస్తే ఉద్దేశంతో విశాఖ వాసులు ఎక్కువ మంది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన ఈ మహాశివలింగం దగ్గరికి వచ్చి తమ ఉత్సవాలను జరుపుకునేందుకు ఇక్కడ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ చూస్తారు. దైవికమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత రేపు ఉదయం తెల్లవారుజామున దీక్షలు ముగిస్తారు. ఉపవాస దీక్షలు చేసేవారు ఉపవాస దీక్షలు, జాగరణ చేసేవారు జాగరణ దీక్షలు అన్ని ముగించి రేపు సాయంత్రం వరకు కూడా ఈ వాతావరణం ఇక్కడ కొనసాగుతుంది. ఈ కోటి లింగాల మహాశివలింగం అనేది దీనికి ప్రతి ఏడాది 2 రోజుల పాటు ఇక్కడ ఉంచుతారు. ఈ 2 రోజుల పాటు కూడా భక్తులు దీన్ని దర్శించుకునే పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ 2 రోజులు కూడా పూజలు కూడా చేసి రేపు ఉదయం ఏదైతే దీక్షలు ముగిస్తారో దీక్షలు ముగించే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ మహాశివలింగం దగ్గర కంటిన్యూస్ గా ప్రజలు పూజలు చేస్తూనే ఉంటారు. వీడియో పర్సన్ భాస్కర్, శ్రీనివాస్, 360 న్యూస్, విశాఖపట్నం.